టు శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఈజీ వేలో మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మటన్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము, అలాగే టమాటా కట్ చేసి పెట్టుకున్నాము, అలాగే స్పైసెస్ రెడీ చేసి పెట్టుకున్నాము. దానికి కావాల్సిన మసాలా ఏంటంటే జింజర్ గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా బిర్యానీ మసాలా, ఇవన్నీ కలిపి ఫైన్ పేస్ట్ లాగా చేద్దాము. నేనైతే నార్మల్ జీరా రైస్ తీసుకున్నాను, లేదు అని అంటే చిట్టుముత్యాల రైస్తో అయినా కూడా చాలా బాగుంటుంది. 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నాం కాబట్టి 250 గ్రామ్స్ నేను రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ కింద చేసుకుందాం. మటన్ బిర్యానీకి మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 విజిల్స్ రానిచ్చుకుందాం. దీంట్లోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసి ఒక 5 విజిల్స్ రానిద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్, అలాగే నూనె కూడా యాడ్ చేసుకుందాము. దీంట్లో స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. స్పైసెస్ వేగిపోయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్ ఫ్రై అవుతుండగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ అంతా ఫ్రై అవుతుండగా కొద్దిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలా అంతా ఇలా ఫ్రై అవుతుండగానే కొద్దిగా పసుపు, అలాగే కారం, కొద్దిగా పెరుగు, ఈ మసాలా అంతా ఇలా దగ్గరకు అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాం. ఈ మసాలా అంతా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మటన్లో ఉన్న వాటర్ సెపరేట్ చేసేసుకున్నాం కదా, 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం. మనకి వాటర్ అంతా ఇలా మసులుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుందాం. రైస్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోలేదు అని అంటే కనుక కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అలాగే కుక్ అవనిద్దాం. మనకి ఇలా వాటర్ అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత దీన్ని దమ్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇలా పెనం పెట్టుకొని దానిపైన మన మీద పెట్టుకొని మూత పెట్టేస్తాం. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అవనిద్దాం. మనం ఇలా దమ్ పెట్టుకున్నప్పుడే దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం.